వెల్కమ్ టు ప్రతిబింబం. హైదరాబాద్ రాష్ట్రం నిజాముల కనుసన్నలలో నడుస్తున్న కాలం అది. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అసఫ్ జహీ వంశస్థులైన నిజాములు హైదరాబాద్ రాష్ట్రంలో నిరంకుశ పాలనకు ఆద్యం పోశారు. హైదరాబాద్ నగరం కేంద్రంగా నిజాముల పరిపాలన కొనసాగుతున్న ఈ క్రమంలో గ్రామ స్థాయిలో పన్ను వసూలు చేసేందుకు దేశ్ముఖ్లని నియమించింది నిజాం ప్రభుత్వం. ఈ క్రమంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఓ విప్లవం మొదలైంది. ఆ విప్లవమే 1945 నాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా రూపాంతరం చెంది దేశ్ముఖ్లకి కునుకు లేకుండా చేసింది. వాస్తవానికి ఈ దేశ్ముఖ్ల వల్ల తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసింది. నిరక్షరాస్యులైన ప్రజలకి తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టేవారు. వెట్టి చాకిరి చేయిస్తూ, నాగు వడ్డీని విధిస్తూ అమాయక ప్రజల భూములని అన్యాయంగా తమ పేరుపైన రాసుకునేవారు. ఎదురు తిరిగిన వారిపైన సామూహిక దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేసేవారు. చేతికొచ్చిన పంటను చప్పా చేయకుండా దొరల గోదాములకు సరఫరా చేసేవారు. ఇలాంటి నిరంకుశత్వానికి చరమగీతం పాడాలని ఒక మహిళ అగ్ని కణిక ఆగ్రహానికి గురై దేశ్ముఖ్ల గుండెల్లో రైలుని పరిగెత్తించింది. దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది ఓ వీర వనిత. ఆమె చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ. 1895వ సంవత్సరం సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని రాయపత్రి మండలం తాలూకాన ఉన్న కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలకు 4వ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఐలమ్మ బాల్యం నుండే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుంది. వీరిది చాకలి కుల వృత్తే కాబట్టి వారికి అదే ప్రధాన జీవనాధారం అయ్యింది. ఈ క్రమంలో ఐలమ్మకి తన 14వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. వీరికి 5గురు మగ సంతానం, ఒక కూతురు జన్మించింది. ఐలమ్మ బాల్యం నుంచి చురుకైన మహిళ, ధైర్యవంతురాలు, కలుపుగోలు మనిషి. అందుకే ఐలమ్మకి ఊరి ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉండేవి. ఇదే సమయంలో పాలకుర్తి ప్రాంతంలో దొరల నియంత పాలన పతాక స్థాయికి చేరుకున్నాయి. దొర భార్యలు తమను కూడా దొర అని పిలిపించుకునేవారు. తమని దొర అని పిలవని ఉత్పత్తి కులాల మహిళల మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. ఇలాంటి క్లిష్టతరమైన వర్ణ వ్యవస్థ ఉన్న సమాజంలో సాధారణ స్త్రీలకి ఏమాత్రం స్వేచ్ఛ ఉండేది కాదు. ఈ సమయంలో మల్లెంపల్లి మక్తిదారు ఉత్తమరాజు కొండలరావు వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకుంది. తీరా పంట చేతికొచ్చే నాటికి పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మకి మధ్య విరోధం ఏర్పడింది. అప్పటికి దక్షిణ తెలంగాణలో ఆంధ్ర మహాసభలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో చాకలి ఐలమ్మ ఆ సంఘంలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో సహా వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. దీంతో కోపగ్రస్తుడైన పాలకుర్తి పట్వారి ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టులతో చేతులు కలిపిందని విసునూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఇందుకు గాను ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే స్థానిక కమ్యూనిస్టు సంఘం నిర్వీర్యం అవుతుందని భావించిన దేశ్ముఖ్ పోలీస్ పటేల్ సహకారంతో ఐలమ్మని పిలిపించుకొని కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకోవాలని ప్రయత్నించాడు. దేశ్ముఖ్ ఉడత ఊపులకి ఏమాత్రం జంకకుండా ఐలమ్మ ఈ భూమి నాది, కష్టపడి పండించిన పంట నాది, తీసుకెళ్లటానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట, ఈ భూమి మీరు దక్కించుకోగలరని తెగేసి చెప్పింది. దీంతో ఆ దేశ్ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి భూమి తనదని, పండించిన ధాన్యం తనదేనని, పంటను కోసుకురమ్మని 100 మందిని పంపాడు. అప్పటికే ఆంధ్ర మహాసభల నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు మరియు కమ్యూనిస్టు కార్యకర్తలు ధాన్యపు బస్తాలను భుజాలపై మోస్తూ ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న దేశ్ముఖ్ ఐలమ్మ కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించి జైలుకి పంపించాడు.
ఈ కేసులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఐలమ్మకు సహకారం అందించటంతో కోర్టు నుండి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో నిజాంకి గులాంగిరి చేసే రాజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ 2 సార్లు పరాజయం పాలవటంతో ఐలమ్మ ఇంటిని తగులబెట్టి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో ఐలమ్మ కూతురు సోమ నర్సమ్మపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఐలమ్మ కమ్యూనిస్టు నాయకత్వ సహకారంతో దొర గడిని కూల్చే అదే స్థలంలో మొక్కజొన్నను పండించి తన వీరత్వాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని దొర అనుచరులకి చెప్తూ, నీ దొరోడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో ఒక చేతితో కారం మరో చేత రోకలి బండా చేతబూని గూండాలను పరిగెత్తించింది. చాకలి ఐలమ్మ భూ పోరాటం ఎంతో మందిని కదిలించింది. చైతన్యవంతులని చేసి ఎర్ర జెండాని చేతపట్టేలా చేసింది. తన జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా వెనుకంచ వెయ్యకుండా దొరలకి ముచ్చెమటలు పట్టించింది. ఈ విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి అక్రమ ధాన్యాన్ని ప్రజలకు పంచారు. తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. 1945లో మొదలైన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951 నాటికి ముగిసింది. దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న అనారోగ్యంతో మరణించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యం పోసిన ఐలమ్మ స్మారక స్తూపాన్ని పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. ఇంతటి పోరాట పటిమ ఉన్న ఐలమ్మ చరిత్రను పాలకుర్తికి చెందిన రచయిత మామిండ్ల రమేష్ రాజా రచించారు. ఈ పుస్తకాన్ని విప్లవమూర్తి ఐలమ్మ అని నామకరణం చేయగా 2015లో హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో సిపిఎం తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభలో జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక సాయుధ రైతాంగ పోరాటంలో వీర వనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను 2022 నుండి అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మార్కెట్ యార్డుకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. ఆమె తెగువ యావత్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరినిచ్చింది. వంగి వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించి దొరల కంట్లో నలుసులా తయారయ్యింది. ఐలమ్మ త్యాగం వల్ల పోరాటం వల్ల ప్రజలకి ఎంతో మేలు జరిగింది. కానీ ఆమెకు దక్కాల్సిన గౌరవం ఆ స్థాయిలో దక్కలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తన పోరాట పటిమకు గాను కనీసం స్వాతంత్ర సమర యోధుల పింఛన్ కూడా ఏ ప్రభుత్వం అందించలేదు. అయినా తన చివరి శ్వాస వరకు ఎవరిపైన ఆధారపడకుండా తుది శ్వాస విడిచింది. అప్పటి సమాజం ఆచార వ్యవహారాలు విధి విధానాలు వేరు అయినా కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని బలంగా నిలబడింది ఐలమ్మ. ఇలాంటి వీరత్వం గల మహిళల నుండి నేటి సమాజం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇది ఈ వారం ప్రతిబింబం. మరో ప్రతిబింబంలో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.